జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి స్పందించారు. 2019 నుంచే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, పీఏసీ మెంబర్ని అయినప్పటికీ సాధారణ కార్యకర్తగానే పార్టీ కోసం కృషి చేశానని చెప్పారు. పదవుల కోసం ఎప్పుడు ఆలోచించలేదని, పార్టీ కోసం తాను ఏం చేయగలనన్న దాని గురించి ఆలోచించానని నాగబాబు వివరించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తాజా నియామకం అనంతరం మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి అనేది ఒక పదవిలా భావించలేదని, ఇది ఒక బాధ్యత అనుకుంటున్నానని అన్నారు. బాధ్యతలు నాకు అప్పగించిన 19 ఎలక్షన్స్ తర్వాత నుంచి నేను జనసేనలో ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తాను. పిఏసీ మెంబర్గా ఉన్నా కూడా నేను ఎక్కువగా కార్యకర్తలాగే పనిచేస్తూ ఎక్కువ మంది జనసేన కార్యకర్తల్ని, వీర మహిళల్ని, వివిధ ప్రాంతాల్లో ఉండే నాయకులందరినీ కలిసి వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులు తెలుసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇన్ని రోజులు నేను టైంని గడిపాను. సో ఒక పొజిషన్ ఉండాలి, నాకు కావాలనే ఆలోచన కాకుండా మనం పార్టీకి ఎంతవరకు పని చేయగలం, ఎంత పని చేయాలి, నా ఛాయశక్తులు ఎంత చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు పనిచేశాను. జనసేన ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యత నాకు అప్పగించి నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పార్టీ ప్రధాన కార్యదర్శి అనేది కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇదివరకు